ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం నటసింహ నందమూరి బాలకృష్ణ టైం నడుస్తుంది. 7-10ల వయసుకు దగ్గరగా ఉన్న బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దుమ్ము లేపుతున్నాడు. లేటెస్ట్గా నటించిన మూవీ ఢాకు మహారాజ్. సెన్సేషనల్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్ ఫోర్ సినిమాస్ బ్యానర్పై ప్రొడ్యూసర్ నాగవంశీ భారీ బడ్జెట్తో నిర్మించాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్కి తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైంది. డాకు మహారాజ్కు పాజిటివ్ టాక్ అందుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు దుమ్ము లేపింది. దీంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. ఫలితంగా కలెక్షన్ల ఊపు కొనసాగింది. ఫస్ట్ రోజు ఈ మూవీ బాలయ్య కెరీర్లోనే భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ని కలెక్ట్ చేసింది. ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇక ఈ సినిమా ఏరియా వైజ్గా కలెక్షన్లు చూస్తే 34 రోజుల వరకు ఏపీ, తెలంగాణలో 79 కోట్ల షేర్ వసూలు చేసింది. కర్ణాటక ప్లస్ తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 9 కోట్ల 20 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. అదేవిధంగా ఓవర్సీస్లో 11 కోట్ల 30 లక్షల షేర్ వసూలు చేసింది. 34 రోజుల మొత్తం షేర్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 99 కోట్ల 18 లక్షల షేర్ వసూలు చేసింది. 198 కోట్ల 30 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మరి 35వ రోజు ఆదివారం ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 35వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 10%, మ్యాట్నీ షో 11%, ఫస్ట్ షో 11%, సెకండ్ షో కూడా 11% ఆక్యుపెన్సీ నమోదు కానుంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 35వ రోజు 9 లక్షల గ్రాస్, 5 లక్షల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 35 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 199 కోట్ల 40 లక్షల గ్రాస్, 99 కోట్ల 23 లక్షల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా 60 లక్షల గ్రాస్ వసూలు చేస్తే 200 కోట్ల క్లబ్లో చేరుతుంది. అదేవిధంగా 77 లక్షల షేర్ వసూలు చేస్తే 100 కోట్ల షేర్ క్లబ్లో చేరుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చిన లాభాలు 17 కోట్ల 23 లక్షలు.